జీవము కలిగిన దేవుని ప్రేమ మీకు తోడై నడిపించి బలపరచునుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. అయితే నా నామమునందు భయభక్తులు కలిగి ఉన్నవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. ప్రార్థన. మహిమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం. 7 నక్షత్రం కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభాల మధ్య సంచరించే దేవుడు గనుక ఈ పూట నా నోట నీ మాటలుంచి వింటున్న నీ బిడ్డలను ధైర్యపరచమని, ఆరోగ్యాలు ఇచ్చి బలహీనలను బలపరిచి, పెరిగిన వారు లేవనెత్తి సంపూర్ణమైన స్వస్థత కలుగు చేయమని యేసు ప్రభునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధన కాలములో చివరి గ్రంథం మలాకీ గ్రంథం. ఈ మలాకీ గ్రంథానికి బాప్తిస్మిచ్చు యోహాను గారికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఏమిటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకకు ముందు 6 నెలలు ముందుగా పుట్టినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను యొక్క జీవితాన్ని గురించినటువంటి ప్రవచనం మలాకీ గ్రంథంలో మనం 6వ వచనంలో మనం చూడగలం. దానికి ముందు 4వ అధ్యాయంలో నియమింపబడిన దినమని రాస్తాడు మలాకీ గారు. ఒక దినం అనేది ఉంది అంటే రోజు, అది దేవుడు నియమించిన రోజు. దుర్మార్గులు కొయ్య కాలువలే కాలేటువంటి రోజు అన్నాడు దేవుడు. అది యెహోవా ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమలు కలిగినటువంటి రోజు. ఆ రోజు అనేది ఈ లోకంలో ఒకటి ఉంది. అది ఎవరి మీదకి? భయభక్తులు లేని వారి మీదకి, అది గర్విష్ఠుల మీదకు, దుర్మార్గుల మీదకది. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు అని రాస్తున్నాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దినము సంతోషాన్ని కలిగించే రోజు, బాధలు తీసివేసే రోజు, నెమ్మది కలిగించే రోజు, ఆరోగ్యం ఇచ్చే రోజు, దీర్ఘాయువునిచ్చే రోజు, సమస్యలను తొలగించే రోజు, ఆనందాన్ని కలిగించే రోజు, జీవితంలో నెమ్మదిని కలిగించే రోజు, ఏ డాక్టర్ కూడా బాగు చేయలేనంతగా గొప్ప గొప్ప కార్యాలు చేసే రోజు, వినివారి చెవులు గింగురు మరణంతగా అద్భుతమైనటువంటి శక్తివంతమైన కార్యాలు చేయగలిగేటువంటి రోజు ఆ రోజు. అందుకే మలాకీ గ్రంథకర్త ఈ మాట రాశాడు. ఏం రాశాడు? నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును గనుక ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం. ఎవరి రెక్కల కింద? దేవుని రెక్కల క్రింద. దేవుని రెక్కల క్రింద ఆరోగ్యం ఎలా కలుగుతుంది? మనం బైబిల్ గ్రంథంలో 91వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవగలిగితే, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను
కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును. చూశారా, కీర్తనాకారుడు రాస్తున్న ఈ మాటలో నీతి సూర్యుని రెక్కల క్రింద ఎంత ఆరోగ్యం ఉన్నదో, ఎంత స్వస్థత ఉన్నదో ఆయన రాస్తున్నాడు. ఇవన్నీ గనక మనం ధ్యానించగలిగితే మహోన్నతుని చాటునంటే మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అగువాడు ఇలాగన సెలవిస్తున్నాడని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడే మహోన్నతుడైన దేవుడు యేసయ్య. ఆయన రెక్కల క్రిందకి రావటం అంటే ఆయన మీద ఆధారపడటం. ఎవని మనసు నీ మీద అనుకున్నావు వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతావని బైబిల్లో రాయబడింది. దేవుని మీద నువ్వు ఆధారపడినంత కాలం దేవుడి నిన్ను ఆరోగ్యంగానే ఉంచుతాడు. అతని నిబంధన కాలంలో భక్తులు చాలా మంది దేవుని మీద ఆధారపడి జీవితంలో, రాజ్యంలో నెమ్మది పొందిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ చెబుతున్నది, ఇక్కడ మనం చదువుకున్న 91 కీర్తనలు అదే ఉన్నది. ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నాకు ఆశ్రయం, నేను నమ్ముకుని నా దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన్ని నమ్ముకుంటావో, ఆయన మీద ఆధారపడతావో, ఆయన చేసేటువంటి 2 పనులు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, వేటకాని ఊరిలో నుండి తప్పిస్తాడు. 2, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడుతాడు. వేటకాడు అంటే సాతాను, నాశనం అంటే నరకం. ఈ రెండిటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. నీతి సూర్యుడు అనబడుతున్న యేసయ్య రెక్కల క్రింద నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. అలా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఎవరినైనా ఆయన రెక్కల కిందకు వచ్చిన వారిని స్వస్థపరిచిన అనుభవం ఉన్నదా అంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో చాలా మందిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడిను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా? ఆయన అడుగగా యేసు, వీడి కన్నవాడైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష భర్తుడు. వీడు గుడ్డివాడిగా చాలండి. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు దేశాలకు, గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన ఒక మార్గాన వెళుతూ ఉన్నప్పుడు, యేసు ప్రభు ఆ మార్గాన వెళుతున్నప్పుడు 12 మంది శిష్యులు రోడ్డు ప్రక్కన పుట్టినది మొదలుకొని యవనస్తుడయ్యేంత వరకు పుట్టుకతో గుడ్డివాడైన ఒక గుడ్డివాడిని చూశారు. ఆ గుడ్డివాడిని తీసుకొస్తారు, రోడ్డు ప్రక్కన కూర్చోబెడతారు, ఒక టవల్ కప్పుతారు, మళ్ళా వెళ్ళిపోతారు. సాయంత్రానికి వస్తాడు, మళ్ళా ఆ టవల్ మీద ఉన్న కాసులు తీసుకొని ఆ గుడ్డివాడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది రోజు జరుగుతున్నటువంటి విధానం. ఆ రోజు యేసయ్య శిష్యులతో వచ్చినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, మరి వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, మరి వీడు గుడ్డివాడిగా పుడటానికి కారణం ఎవరు? 2 కారణాలు అడుగుతున్నారు శిష్యులు. ఒకటి, వీని తల్లిదండ్రులు పాపం చేశారా? పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల దోషం పిల్లల మీదకు వస్తుందని రాయబడింది. సామెత కూడా ఉంది, తల్లిదండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులుసుని అని సామెత మీరు చెప్తాడన్నాడు. కొత్త నిబంధనకు వస్తులకే ఆ పాపం, ఆ శాపం
యేసయ్య తీసివేశాడు. ఎవరి పాపమే వాళ్ళ క్రియలను బట్టి ఆయన తీర్పిస్తాడు. ఎవని పాపాన్ని బట్టి వానికి ఆయన శిక్షను నిర్ణయిస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు, తల్లిదండ్రులు పాపం చేయలేదు. మరి రెండో ప్రశ్న అడిగాడు, వీడు పాపం చేశాడా? ఆలోచించండి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న నీవు ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆలోచించాల. కారణం ఏంటి? 12 మంది శిష్యులు ఏ లెక్కన ఈ రెండో ప్రశ్న వేశారు? వీడు పాపం చేశాడా అంటే, వాడు పుట్టిందే పుట్టుకతో, వాడు ఎప్పుడు పాపం చేస్తాడు? ఏ విధంగా చేయగలడు? శిష్యులు అడుగుతున్న ప్రశ్న దేనిని బట్టి? ఆ రోజులో పునర్జన్మ సంబంధమైన సిద్ధాంతం అనేది ఆ రోజుల్లో ఆ ప్రచారాల్లో యేసు ప్రభు కాలంలో ఉన్నది. జైన బౌద్ధ మతాల్లో, హిందూ మతాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఇవి పునర్జన్మన గురించి మన బైబిల్లో లేవు. శిష్యులు లోకములో ఉన్నదాన్ని తీసుకొని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. లోక సంబంధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు దేవునితోనే ఉన్నారు కానీ, దేవునితో నడిచారు కానీ, 3.5 సంవత్సరాలు యేసయ్య బోధలు విన్నారు కానీ, యేసుతో ఉన్నారు, యేసు బోధలు విన్నారు, యేసు ప్రభు ఇచ్చినటువంటి అద్భుతాలు మహత్కార్యాలు చూశారు కానీ, ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో లోకంలోది కూడా కొద్దిగా ఉన్నది. దేవుడు ఉన్నాడు ఒక పక్క, లోకంలోది కూడా ఒక పక్క ఉంది. యేసు ప్రభు దాన్ని గ్రహించాడు. అలా అది సగం ఇది సగం ఉన్న వాళ్ళని భక్తిహీనుల కింద యేసయ్య లెక్క కట్టాడు, వేషధారుల కింద లెక్క కట్టాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిలో సగం, లోకంలో సగం, అటు సగం ఇటు సగం మన జీవితాల్లో పనికిరాదు. దానికి యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఆఖరి సంఘాన్ని గురించి రాస్తూ, ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగా ఉండు, నులివెచ్చగాని ఉన్నావంటే అని అంటాడు. అక్కడ ఏమంటున్నాడో ఒకసారి ప్రకటన గ్రంథాలు గనక మనం వెళ్ళగలిగితే ప్రకటన గ్రంథంలో మనం ఈ మాటలను చూడగలం. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాస్తూ, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకూడదని లవోదికీయ సంఘానికి చెప్తున్నాడు. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఊమివేయ ఉద్దేశించున్నాను అన్నాడు. కనుక నిలువెచ్చని స్థితి కలిగిన శిష్యులకు దేవుడు బుద్ధి చెప్పటానికి యేసయ్య అన్నాడు, వాడు కూడా పాపం చేయలేదు అన్నాడు. అంటే ఏంది? యేసయ్య పునర్జన్మ సంబంధమైన సిద్ధాంతాన్ని మాట్లాడతలేదు, ఆయన పరలోక సంబంధమైన పద్ధతినే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎందుకంటే దేవుని క్రియలు ఇతనిలో మహిమపరచడానికి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అతని దగ్గరకు వచ్చి అతన్ని తీసుకొని మరి నేల మీద ఉమ్ము వేసి బురద రాసి వాని కన్నులకు పూసి, నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పినప్పుడు అతన్ని శిష్యులు తీసుకొని వెళ్ళారు. నడవలేడు కదా, గుడ్డివాడి కదా. శిష్యులు తీసుకొని వెళ్ళినప్పుడు వాడికి నీళ్ళ యొక్క దగ్గరికి చేతులతో తాకిచ్చినప్పుడు వాడు ఆ నీళ్లను తవిడి కాళ్ళకు అద్దుకున్నాడు. సిలోయము అనే మాటకు అర్థం పంపబడిన వాడు అని అర్థం. అవునండి, దేవుడు నీ రోగమును నీలో నుండి బయటికి పంపిస్తున్నాడు. నీలో ఉన్న సమస్యను నీలో నుంచి బయటికి పంపిస్తున్నాడు. నీలో ఉన్న భయాన్ని బయటికి పంపిస్తున్నాడు. నీ ఇంట్లో ఉన్న దయ్యాలను బయటికి పంపిస్తున్నాడు. నీకున్న అప్పులను బయటికి పంపిస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితిని బయటికి పంపిస్తున్నాడు. నీకున్నటువంటి మానసిక సాంఘిక రోగపరమైన ఏ రోగమైన, విచిత్ర రోగమైన, దయ్యపు శక్తి అయినా, చేతబడి శక్తి అయినా, తాంత్రిక మాంత్రిక ఏ శక్తులైనా యేసుక్రీస్తు నామములో నీ ఇంట్లో నుంచి నీలో నుంచి బయటికి పారదోలుతున్నాడు. దాని అర్థం సిలోయం అంటే పంపబడినవాడు. ఆయన పంపించేసేసాడు. ఆయన ఆ గుడ్డితనాన్ని తీసేశాడు. వాడు కడుక్కున్న తర్వాత, బైబిల్లో రాయబడింది, వాడు కడుక్కున్న తర్వాత వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాడు.
ఎంత గొప్ప సంగతి ఆలోచించారా? శరీర సంబంధమైన గుడితనాన్ని పోగొట్టుకొని అతడు ప్రభువులోకి వచ్చాడు. అయితే ఒకరోజు యేసు ప్రభువారు కనపడి, నువ్వు దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచుతున్నావా అన్నాడు. శరీర నేత్రాలైతే అతడు తెరవబడి, కానీ ఆత్మనేత్రాలు ఇంకా తెరవబడలా. ఈనాడు చాలా మంది శరీర సంబంధమైన రోగాల కొరకు, శరీర సంబంధమైన దాని కొరకు దేవుని ఆలయానికి వస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన గుడితనాన్ని బాగు చేసుకోవాలి. అది యేసయ్య మాత్రమే చేయగలడు. ఆయన అన్నాడు, యేసు ప్రభువారు ఆ యొక్క యవనస్తులతో అంటారు, దేవుని కుమారుడి యందు నీవు విశ్వాసం ఉంచుతున్నావు అన్నప్పుడు, అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు, నేనే అని యేసయ్య చెప్పినప్పుడు ఆ యవనస్తుడు యేసయ్య పాదాల మీద పడి ఈ మాట అన్నాడు. అంతటి వాడు, ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు ప్రభువారు ఈ మాట అన్నాడు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డికి వారు కావలెనను, తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఈ మాట విన్న శాస్త్రుల పరిచయులు విచారపడ్డాడు, బాధపడ్డారు. కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు శరీర సంబంధమైన గుడితనం లేదు, కానీ ఆత్మ సంబంధమైన గుడితనం కలిగి ఉన్న శాస్త్రుల పరిచయులు. వారు మా గురించి యేసయ్య ఈ మాట చెప్పాడని వాళ్ళు గ్రహించారు. ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు శరీర సంబంధమైన గుడితనమైన, ఆత్మ సంబంధమైన గుడితనమైన యేసయ్య వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే. ఆయన సన్నిధికి రా, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు. ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీతి సూర్యుడు అంటే యేసయ్య. ఆయన రెక్కల కిందకు ఈ యవనస్తుడు తల్లిని విడిచి, తండ్రిని విడిచి, లోకాన్ని విడిచి, అక్కడ ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఆ యవనస్తుడికి వచ్చినాయి. వాటన్నిటిని విడిచి యేసు ప్రభు రెక్కల కిందకు వచ్చాడు గనుక ఆ యవనస్తుడు బాగుపడ్డాడు. అటు శరీరం, ఆత్మ రెండిటి రకాలైన చూపు పొంది పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి ఆశీర్వాదం, దీవెన నీకు, నీ కుటుంబానికి కలుగుజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం అన్ని బిడలు శరీర సంబంధమైన నేత్రంతో పాటు ఆత్మ నేత్రాలు కూడా సరి చేసుకొని నీ రాజ్యానికి వారసులు అయ్యేలా దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దీవెన తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.